ఎన్కాష్మెంట్ బకాయిలు కిస్తీలన్నీ కూడా తీర్చాలి. ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు పట్టించుకోరా? మీ శాఖ తప్పితే అన్ని పట్టించుకుంటారు కదా, మరి ఇది పట్టించుకోరా? సముద్రంలో మత్స్యకారులు కనపడిపోయినా మీరే పట్టించుకుంటారు, ఆదేశాలు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ వైద్య ఆరోగ్యం బాగోలేదంటే మీరే ఇస్తారు. అన్ని హామీలు మీరే ఇస్తుంటారు. పక్కోటి శాఖ మీదే, ఏదైనా సివిల్ సప్లైస్ సీజ్ ద షిప్ అని మీరే అంటారు. మీ శాఖ కాకుండా పుష్కరాలు మీరే చూస్తానంటారు. మీ శాఖ కాకుండా అన్ని శాఖలు మీరే చూస్తారు కదా. మరి ఇదిగో ఈ హోంగార్డులు చెప్పారు, కానిస్టేబుల్ కొడుకుని నేను అన్నారుగా, వీళ్ళని ఎప్పుడు చూస్తారు? ఈ లైవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు? హోంగార్డుల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? గమ్మత్ ఏంటంటే వీళ్ళ సమస్యల గురించి ఎవడు మాట్లాడు. పోలీసు సంఘాలు అని అయ్యని ఇయ్యని అంటారు కదా, ఎవడు మాట్లాడు. మాట్లాడిన పేరున్నా నేను మాత్రం నోటుకొచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఒక్కరోజు ఒక్కడు కూడా ఇందులో మాట్లాడేడు లేడు. ఏం పర్లా, మీరు మాట్లాడండి. బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు మాట్లాడండి, నాకేం లేదు. మీరు బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు ఎంత నన్ను తిట్టినా, నన్ను విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని భుజానికెత్తు మోసినా వాస్తవాలు ఎవరూ కప్పెట్టలేరు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు కుట్రపూరితంగా 2019 ఫిబ్రవరిలో హైకోర్టులో యూనియన్ పోలీసు సంఘానికి ఎన్నికలు జరగకుండా మీరే స్టే తెప్పించారు. ఒక అతను ఉసిగొలిపి మీ డీజీపీ ద్వారా ఆ ఎన్నికలు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున స్టే వెకేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయరు. ఎందుకనంటే మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోద్ది. మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. సిఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి, వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ హోంగార్డుల యొక్క వ్యతల్ని, బాధల్ని తక్షణమే తీర్చాలని చెప్పని, వాళ్ళకి అండగా ప్రభుత్వం రావాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఈ వెట్టి చాకరీకి విముక్తి కలిగించమని మరొకసారి డిమాండ్ చేస్తాం.